అది అర్ధరాత్రి 11 గంటలు. హాస్టల్లో పిల్లలందరూ పడుకుని ఉన్నారు. ఇంతలో ఒకడికి మెలకువ వచ్చి వాడి పక్కన స్నేహితుడిని వాష్రూమ్కి వెళ్ళటానికి తోడుగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. వారు వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా వారికి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. దూరంలో ఒక చింత చెట్టుకి తెల్ల చీరను కట్టుకుని భయంకరంగా కనిపించింది. అంతే రాము మరియు రవి గుండె జారినంత పని అయింది. ఇంకా ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి వారు నిద్రించే ప్రదేశానికి వెళ్ళి అలా భయంతో రాత్రంతా వణుకుతూ పడుకున్నారు. అలా పడుకున్నారనే కానీ రాము మరియు రవికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ సంఘటన గుర్తొస్తుంది. ఇంతలో తెల్లారింది. హాస్టల్లో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. రాము మరియు రవికి ఇంకా ఆలోచన నిధులతో కళ్ళల్లో కనిపిస్తుంది. అలాగే రాము మరియు రవి భయంతోనే స్కూల్కి వెళ్ళారు. ఇంతలో వీరి స్నేహితులైన సురేష్, సుబ్బారావు అక్కడికి వచ్చారు. వీరిని చూసి ఏమైందిరా అని అడిగాడు. అప్పుడు రాము జరిగిందంతా సురేష్కి, సుబ్బారావుకి వివరించాడు. వీళ్ళ నలుగురిలో సురేష్ కొద్దిగా ధైర్యవంతుడు. సురేష్ వాళ్లతో దెయ్యాలు భూతాలు ఏముండోరా, అంతా మీ భ్రమే అని చెప్పాడు. దాంతో రాము, రవి నిజంగా నేను చూశానురా, నిజంగా చూశానని గట్టిగా చెప్పాడు. సురేష్ పైకి నమ్మినట్టు కనిపించినా లోపల ఇంకా నమ్మకం కుదరలేదు. సురేష్ మిగిలిన ముగ్గురితో ఇలా అంటాడు, కావాలంటే నాతో రండి, మీరు చూసినంత భ్రమేను నిరూపిస్తా. దాంతో వెంటనే రాము మరియు రవి మేము రామని చెప్పేస్తారు. కానీ సుబ్బారావుకు మాత్రం ఆసక్తిగా ఉంటుంది. దాంతో సుబ్బారావు మరియు సురేష్ వీరిద్దరిని కూడా తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. అలా రోజంతా గడిచిపోయింది. రాము మరియు రవి భయంతో అలా గుండె వేగం పెరుగుతుంది. అలా వారు అనుకున్న సమయం రానే వచ్చింది. ఈసారి కూడా హాస్టల్లో పిల్లలందరూ పడుకుని ఉన్నారు. వీరు నలుగురు లేచి ఆ హాస్టల్ హాల్ నుంచి బయటకు వచ్చారు. కరెక్ట్గా అది 12:52. చుట్టూరు పొగ మంచుతో బాగా నిండిపోయింది. అప్పుడు సురేష్ రాముతో ఇలా అంటాడు, ఎక్కడ చూసావురా తెల్లచీర? అలా అనగానే రాము భయంతో అదిగో ఆ చింత చెట్టుకే అని చూపిస్తాడు. అక్కడ ఆ తెల్ల చీర ఉండదు. ఇప్పుడు సురేష్ ఏది అక్కడ లేదే అని అంటాడు. ఇంతలో ప్రకృతి అంతా పెద్దగా గాలులు మొదలైనవి. దాంతో నలుగురికి కొంచెంగా భయం పెరిగింది. అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశం ఒక్కసారిగా ఒక సౌండ్ వినపడింది. టక్ 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 అని 3 సార్లు. ఇప్పుడు సురేష్ ఇలా అంటాడు, భయపడమాకండి, చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో అని అనగానే వద్దురా వెళ్ళిపోదాం అని మిగతా ముగ్గురు అంటుంటే అలాగే సురేష్ వెళ్తూ ఆ శబ్దాన్ని ఎక్కడ వస్తుందో అని గమనిస్తూ వెళ్తాడు. అలా గమనిస్తూ అడుగులు వెళ్తుండగా అకస్మాత్తుగా ఒకటి కనపడింది వాళ్ళకి. హాస్టల్ రూముల్లో ఒక రూము విండో కాడ పక్షి అలా పొడుస్తూ ఉంది. అది చూడంగానే అందరికీ కొద్ది ధైర్యం పెరిగింది. వెంటనే ఉన్నట్టుండగా గాలులు పెరగడం మొదలైంది. వారి నలుగురు తిరిగి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో అకస్మాత్తుగా స్కూల్ బయట ఉన్న కుక్కలు మరవడం మొదలుపెట్టాయి. అలా అరుస్తూ ఒకదాని తర్వాత ఒకటి స్కూల్ దగ్గరికి రావడం మొదలుపెట్టింది. వెంటనే ఒక నల్లని నీడ అలా ఉయ్యాల మీద ఊగుతూ కనిపించింది. అంతే ఒక్కొక్కరి గుండెల్లో రైలు పరిగెత్తినంత పని అయింది. వెంటనే దేని పక్క నేను దాక్కుందామని చూశారు. అలా నలుగురు బెంచి పక్కన దాక్కుని దానిలో సురేష్ అలా బయటకు చూస్తున్నాడు. అలా ధైర్యవంతుడైన సురేష్కే బాగా చెమటలు పట్టినాయి. ఇంతలో కుక్క స్కూల్ లోపలికి రావడం మొదలెట్టింది. చుట్టూరు పెద్దవాళ్ళు ఎవరు లేరు. అలా కాసేపటికి మళ్ళీ దూరం ఉన్న చింత చెట్టుకి అలా తెల్ల చీర కనపడి మాయమైంది. ఇంతలో
ఉన్నట్టుండగా గాలి మొత్తం అలా తగ్గింది. దాంతో వీళ్ళు నలుగురు తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అలా బెంచి చాటు నుండి బయటికి రాగానే అకస్మాత్తుగా ఆకాశంలో ఒక చక్రం కనపడింది. చక్రం ఎలా ఉందంటే ఎరుపు రంగులో బాగా పెద్దగా కనపడింది. ఆ దెబ్బతో గట్టిగా అరుచుకుంటూ వారు పడుకునే హాల్లోకి పరిగెత్తారు. వారి వార్డెన్ని లేపి జరిగిందంతా చెప్పారు. రాము, రవి, సుబ్బారావు, సురేష్ ఒక్కొక్కరు వణుకుతూ వారి వార్డెన్కి జరిగిందంతా చెప్పారు. ఇంతలో తెల్లారింది. ఆ భయానికి నలుగురికి జ్వరం వచ్చేసింది. ఆ ఇన్సిడెంట్తో సురేష్కి నమ్మకం వచ్చేసింది. ఆ తరువాత వారం రోజుల పాటు వారికి నైట్ అయితే జ్వరం రావడం మొదలైంది. ఇంకా వారిని ఇంటికి పంపించి రెస్ట్ తీసుకోమని చెప్పారు. వాళ్ళ నలుగురికి ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే అంత ఘోరమైన సంఘటన జరిగింది.